విషయానికి వచ్చి నెలకు ఎక్కువ అవుతుంది, ఇంతవరకు జోకుడు లేదు, ఏది లేదు, నెంబర్ లేదు. ఇప్పుడు మేము పక్క ఊర్లో చేరుగూడ పోలం అందరం వీడ పోసినాం, ఒక 50 మంది పోసినాం. 50 మంది పోస్తే ఆ 50 మందిలో ఇప్పుడు ఏవీ గారు ఏమంటారు, మేము మా పరిధిలో లేదు, మీరు నారాయణపురం పరిధి మీరు అని అన్నారు. ఇన్ని రోజు ఈ 4 ఏళ్ల సంది మీరు సర్వేలోనే వస్తున్నాం కదా సార్, సర్వేలోనే వస్తున్నాం, సర్వేలోనే పైసలు పడుతున్నాయి. ఇప్పుడు ఈ పంటకే ఇట్లా మాట్లాడుతారు. అటువరకు ఎప్పుడు లేకుండా ఇది అంత సమస్య. నెల రోజులు అవుతుంది, వర్షం పడితే ఏంది సార్ ప్రభుత్వం ఏం పట్టించుకుంటుందో అర్థమైతలేదు. పై అధికారులు కూడా ఏం చేస్తున్నారు సార్, మంచి ఏసులో వండుకుంటారు, నెలకు 2 లక్షలు కొడుతున్నారు. మేమే పొద్దున్న ఆగిన పని చేయాలి, చెమటకు 800-1000 రూపాయలు, ప్యారాయలకు 1200 రూపాయలు ఇవ్వాలి, జేసీబీలకు 1200 రూపాయలు ఇవ్వాలి, ఒడ్లు పట్టాలి. పొల్లు ఉందంటారు, అన్ని పట్టాక పొల్లు ఉందంటారు, పొల్లు ఉందనగానే మళ్ళీ పొరుకుందంటారు. ఎన్నిసార్లు పట్టాలా సార్? మేడం వస్తుంది, ఆమె వస్తుంది చూస్తుంది, ఆమెకు ఎండ కొడుతుంది, 3 నెలలు కప్పుకొని వస్తుంది. మేము పొద్దున బట్టలని నానగా పనే చేస్తుంటివి. ఆమెను మొన్న వచ్చి చూసిపోమంటే ఇట్టిట అంటుంది. ఇట్టిట అంటే ఏమన్నాడు సార్, మేము రైతులు పొద్దున నెల రోజులు కుప్ప పోసి, నెల రోజులు ఎండ పోతుంటే గుర్తుంటే కుప్ప వేస్తుంటే మనం ఇప్పుడు అత్తే ఉంది కదా సార్.